శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 10లో 'ద బుక్ ఆఫ్ డబుల్ ట్వైలైట్'లో 4th క్యాంటోలో ఉన్నాము. మృత్యువుకు సావిత్రికి వాద వివాదం ఇంకా జరుగుతూనే ఉంది. అయితే మృత్యువు సావిత్రితో మన మనుషుల్లో ఉన్న మనసు గురించి, జీవితం గురించి, శరీరం గురించి అన్ని రకాల వ్యతిరేక భావాలను వెలిబుచ్చుతాడు. అంటే మన మనసు ఏది ఆలోచిస్తుందో దాన్నే చూస్తుంది. సత్యమని నమ్ముతుంది. కానీ మనసు ఎప్పటికీ సత్యాన్ని పట్టుకోలేదు. అది అర్ధకాంతితో మాత్రమే విషయాలను చూస్తుంది. విషయాలను మనకు తెలియజేస్తుంది. అంతే తప్ప పూర్తి కాంతితో స్పష్టంగా అది చూపలేదు. మనసుకు అతీతమైనప్పుడే వాటి వెనుక ఉన్నదాన్ని పట్టుకోగలుగుతాం. ఇదంతా మృత్యువు అంటాడు. మనుషులకు మనసే సర్వస్వము. కాబట్టి అప్పుడు ఆనందాన్ని పొందాలి అనే కోరికను త్యజించాలి. ఎందుకంటే మనసుతో దివ్యానందాన్ని పొందలేవు. మనసే అంతా అయినప్పుడు నువ్వు పరమసత్యాన్ని ఎలా కోరుకుంటావు? కాబట్టి పరమసత్యం మీద ఆశను త్యజించు. ఎందుకంటే అది పరమసత్యపు దేహాన్ని మాత్రమే స్పర్శిస్తుంది. మీకున్న మనసు పరమసత్యపు దేహాన్ని మాత్రమే స్పర్శిస్తుంది తప్ప ఎప్పటికీ భగవంతుని అంతరాత్మను చూడలేదు. ఆయన నీడను మాత్రమే గ్రహిస్తుంది తప్ప ఆయన నవ్వుని వినలేదు. ఎందుకంటే మనసెప్పుడు భగవంతుని నుంచి పక్కకు మళ్ళీ వ్యర్థ విషయాలను చూస్తుంది. కాంతి, నీడ ఈ రెండింటి నుంచి ఒక అర్ధకాంతితో, అంటే కాంతి ఉంటుంది, నీడ ఉంటుంది. అప్పుడు అర్ధకాంతి. ఆ అర్ధకాంతితో అల్లబడిన ఒక సున్నిత వస్త్రం మనసు. అక్కడ తప్పొప్పులు, రైట్ రాంగ్‌లు అన్నీ కలిసిపోయి అల్లబడి ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు మృత్యువు. అయితే దానికి సమాధానం చెప్తూ సావిత్రి ఆహ్, ఈ ప్రపంచము, ఈ సృష్టే ఒక అర్థం కాకుండా తయారైంది. తర్వాత పరమసత్యము నెమ్మదిగా ఆవిష్కరిస్తూ వచ్చింది. అది ఏ రకంగా పరమసత్యం అనేది ఆవిష్కరించబడుతుంది అన్నదానికి, అలాగే మృత్యువు ఏ రకంగా అయితే మనసు, జీవితము, దేహము వీటి గురించి చెప్తున్నాడో వాటన్నిటి గురించి సమాధానం చెప్తూ సావిత్రి అంటుంది. మనం పేజ్ నెంబర్ 648లో ఉన్నామండి. మై మైండ్ ఈస్ ఎ టార్చ్ లిట్ ఫ్రమ్ ద ఎటర్నల్ సన్. మై లైఫ్ a breath drawn by the immortal guest. My mortal body is the eternal's house. Already the torch becomes the undying ray. Already the life is the immortal's force. The house grows of the householder part and one. How sayest thou, truth can never light the human mind, and bliss can never invade the mortal heart? Or God descend into the world he made? భగవంతుడే తయారు చేసిన ప్రపంచంలోకి ఆయన రాడని ఎలా చెప్తున్నావు? ఇఫ్ ఇన్ ద మీనింగ్లెస్ వాయిడ్ క్రియేషన్ రోజ్, ఇఫ్ ఫ్రమ్ ఎ బాడీలెస్ ఫోర్స్ మ్యాటర్ వాజ్ బర్న్, ఇఫ్ లైఫ్ కుడ్ క్లైంబ్ ఇన్ ద అన్కాన్షియస్ ట్రీ, its green delight break into emerald leaves, and its laughter of beauty blossom in the flower. If sense could wake in tissue, nerve and cell, and thought seize the grey matter of the brain, and soul peep from its secrecy through the flesh, how shall the nameless light not leap on men, and unknown powers emerge from nature's sleep? సావిత్రి చెప్తుంది, మా మనసు అనేది శాశ్వత సూర్యుని నుంచి వెలిగించబడిన టార్చ్ లైట్. అంటే మనసు గురించి మృత్యువు రకరకాలుగా క్రిటిసైజ్ చేశాడు. ఇదంతా కూడా కరెక్టే. మృత్యువు చెప్పిందంతా అర్ధకాంతితోనే చూస్తుంది. విషయాలను తాను ఏదైతే చూస్తే అదే సత్యమని నమ్ముతుంది. కానీ సత్యాన్ని పూర్తిగా దర్శించలేదు. అంతరాత్మను స్పర్శిస్తుంది తప్ప దాన్ని పూర్తిగా పట్టుకోలేదు. ఇవన్నీ కరెక్టే. కానీ ఎప్పుడు ఇదంతా కూడా మన మనసు అన్ని రకాల వ్యతిరేకతలతో, విభజనతో, డివిజివ్ నేచర్తో, అహంతో ఉన్నప్పుడు, అప్పుడు ఇవంతా కూడా మృత్యువు చెప్పిందంతా కూడా అంతా కరెక్టే. కానీ ఈ మనసే రూపాంతరం చెంది ఒక టార్చ్ లాగా పరమాత్మ అనే సోర్స్ నుంచి వెలుగు తీసుకొని ఇవ్వగలదు అంటుంది సావిత్రి. సావిత్రి ఇంకా అంటుంది, నా జీవితము అమృతత్వ అతిథి అయిన భగవంతుని శ్వాస నుంచి తీసుకోబడింది. ఆయన శ్వాసే నా జీవితం. అప్పుడు దాన్ని కాలంతో ఇన్ని గంటలు, అంటే ఇన్ని గంటల్లో ఇన్ని సంవత్సరాల్లో ఆగిపోతుంది అని ఎలా చెప్పగలవు? ఎందుకంటే భగవంతుని శ్వాస అన్నది శాశ్వతంగా ఉంటుంది. అప్పుడు నా జీవితం కూడా శాశ్వతమే. ఆయన శ్వాసే సమస్త విశ్వము. ఆయన శ్వాస తీసుకుంటున్నంత వరకు ఇదంతా ఉంటుంది. ఇంకా నా మర్త్యదేహం అంటావా, అది శాశ్వతుని గృహం. అందులో శాశ్వతుడు నివసిస్తున్నాడు అంటుంది సావిత్రి. ఇక్కడ మనకు శ్రీ అరవిందులు చెప్పిన థాట్స్ అండ్ అఫరిజమ్స్లో ఒక ఇది ఒక సూక్తి గుర్తొస్తుంది. శ్రీ అరవిందులు అంటారు థాట్స్ అండ్ అఫరిజమ్స్లో, ఐఎమ్ నాట్ ఎ భక్త, ఐఎమ్ నాట్ ఎ జ్ఞాని, ఐఎమ్ నాట్ ఎ వర్కర్ ఫర్ ద లార్డ్. వాట్ am I then? A tool in the hands of my master,
A flute blown upon by the divine herd boy, a leaf driven by the breath of the Lord. నేను భక్తుడను కాను, జ్ఞానిని కాను, నేను భగవంతుని పనివాడను కాదు. మరి నేను ఎవరు అంటే, నా యజమాని చేతిలో ఒక సాధనాన్ని, దివ్య గొల్లవాడు అంటే శ్రీకృష్ణుడు ఊదే ఒక వేణువును, భగవంతుని శ్వాసతో కొట్టుకుపోయే ఒక ఆకును. రకంగా ఆయన శ్వాసే నా జీవితం అంటుంది ఇక్కడ సావిత్రి. సావిత్రి ఇంకా అంటుంది, ఇప్పటికే ఈ టార్చ్ లైట్ కిరణం అంటే భగవంతుని నుంచి, భగవంతుడైన సోర్స్ నుంచి తీసుకున్న మనసు ఇచ్చే కాంతి మరణించకుండా ఆగిపోకుండా ఉంది. నా జీవితము అమృతత్వపు శక్తిగా తయారైంది. యజమానిలోని ఒక భాగమైన శరీరం, యజమాని అంటే మన యజమాని ఎవరు? భగవంతుడే. ఆయనలోని ఒక భాగమైన శరీరం ఆయనతో ఒకటయ్యింది. అప్పుడు సత్యం ఎప్పటికీ మానవ మనసు వెలిగించలేదని, ఇప్పుడు ఈ మనసు వెలిగించలేదు అని, సత్యం పొందలేదు అని ఎలా చెప్పగలవు? ఆనందం మర్త్య హృదయాన్ని ఓడించదని, పరమాత్మ తాను తయారు చేసిన ప్రపంచంలోకి దిగి రాడని ఎలా అంటావు? పరమాత్మ తాను సృష్టించిన ప్రపంచంలోకి దిగి రాడని నువ్వు ఎలా అంటావు? ఒకవేళ అర్థం లేని శూన్యంలో సృష్టి సంభవించి ఉంటే, ఒకవేళ అదే జరిగి ఉంటే, ఒకవేళ దేహం లేని శక్తి నుంచి పదార్థం జన్మించి ఉంటే, ఒకవేళ జీవితం ఆ చైతన్య వృక్షంలో పైకి వచ్చి ఉంటే, చైతన్యం అనేది లేకుండా పైకి వచ్చి ఉంటే, పచ్చని దాని ఆనందం మరకత దళాల్లో విచ్ఛిన్నమవుతుంది. ఎప్పుడో విచ్ఛిన్నం కావాలి మరకత దళాల్లో. అందమైన దాని నవ్వు కుసుమంలో వికసిస్తుంది. ఒకవేళ టిష్యూలో, నాడీలో, కణంలో బుద్ధి మేలుకుంటే, మస్తిష్కపు పదార్థాన్ని ఆలోచన ఆక్రమించినప్పుడు, అంతరాత్మ తన రహస్య స్థావరం నుంచి బయటకు వచ్చి రక్తమాంసాల గుండా తొంగి చూస్తుంది. అప్పుడు మస్తిష్క పదార్థాన్ని ఆలోచన ఆక్రమించినప్పుడు అంతరాత్మ పదార్థం గుండా తొంగి చూస్తుంది. అట్లాంటప్పుడు నామరహిత దివ్యకాంతి మనుషుల మీదకి ఎందుకు ప్రసరించదు? ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కాంతి మాత్రము ఎందుకు ప్రసరించదు? ప్రకృతి నిద్ర నుంచి అగ్నేయ శక్తులు అన్నవి ఆవిర్భవిస్తాయి. ఎందుకు ఆవిర్భవించవు ఇలాంటప్పుడు? ప్రకృతి పరివర్తన, ఎందుకంటే మృత్యు అంటున్నాడు ప్రకృతి పరివర్తన చెందదు కాబట్టి మనిషి కూడా పరివర్తన చెందడు. ప్రకృతి పరివర్తన చెందనప్పుడు నువ్వు ఎలా పరివర్తన చెందగలుగుతావు? ఎందుకంటే ప్రకృతి సహజం, మృత్యువు జననము అన్నది ఈ రెండు ప్రకృతి సహజం, జన్మించడము మరణించడం అన్నది. సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే, సమ్మతించాల్సిందే. ఎందుకంటే అక్కడ పరివర్తన లేదు కాబట్టి ఇక్కడ నీలో కూడా పరివర్తన ఉండదు. కానీ సావిత్రి అంటుంది, ప్రకృతి నిద్ర నుంచి ఇవన్నీ జరిగినప్పుడు ఈ దివ్యకాంతి మనుషుల మీదకి ఎందుకు ప్రసరించదు? ప్రకృతి నిద్ర నుంచి అగ్నేయ శక్తులు అన్నవి ఎందుకు ఆవిర్భవించవు? ఈవెన్ నౌ hints of a luminous truth like stars arise in the mind-mooned splendor of ignorance. Even now the deathless lover's touch we feel. If the chamber's door is even a little ajar, what then can hinder God from stealing in? Or who forbid his kiss on the sleeping soul? Already God is near, the truth is close. Because the dark atheist body knows him not, must the sage deny the light, the seer his soul? I am not bound by thought or sense or shape. I live in the glory of the infinite. I am near to the nameless and unknowable. The ineffable is now my household mate. ఇప్పుడు కూడా అజ్ఞానపు చంద్రకాంతితో ఉన్న మనసులో ప్రకాశమాన సత్యం యొక్క సూచనలు నక్షత్రాల్లా పైకి లేస్తున్నాయి. ఓకే, నువ్వు చంద్రకాంతితో ఉంది మనసు అని చెప్తున్నావు, అస్పష్ట కాంతితో ఉంది అని చెప్తున్నావు. కానీ ఇక్కడ అలాంటి మనసులో కూడా ప్రకాశమాన సత్యం యొక్క సూచనలు పైకి లేస్తున్నాయి, నాకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా మరణరహిత ప్రేమికుని స్పర్శను అనుభూతి చెందుతున్నాము. ఆ స్పర్శను, దివ్య ప్రేమికుని స్పర్శను అనుభూతి చెందుతున్నాము, దైవం యొక్క స్పర్శను అనుభూతి చెందుతున్నాము. ఒకవేళ మా అంతరగది, మా అంతరాత్మ తలుపు కొంచెం తెరుచుకొని ఉన్నా భగవంతుడు అందులోకి ప్రవేశించకుండా ఏది అడ్డుకోగలదు? అంటే మన అంతరాత్మ తలుపు తెరుచుకొని ఉంటే, కొంచెం తెరుచుకొని ఉన్నా కూడా భగవంతుని లోపలికి రాకుండా ఏది అడ్డుకోగలుగుతుంది? భగవంతుడు మన లోపలికి రావటం లేదంటే మన అంతరాత్మ తెరుచుకోవడం లేదని అర్థం. కానీ అంతరాత్మ తలుపు కొంచెం తెరుచుకున్నా కూడా భగవంతుడు ప్రవేశిస్తాడు, ఏది అడ్డుకోగలదు? నిద్రించే అంతరాత్మను ఆయన ముద్దారటం నుంచి ఆ రకంగా ప్రవేశించి మనలో నిద్రించే అంతరాత్మను ముద్దారటం నుంచి ఎవరు నిషేధించగలరు? ఇప్పటికే భగవంతుడు మాకు దగ్గరగా ఉన్నాడు, పరమసత్యము మాకు దగ్గరగా ఉంది. అంధకార నాస్తిక దేహము పరమాత్మను తెలుసుకోలేదు కాబట్టి ఋషి దివ్య కాంతిని తిరస్కరిస్తాడా? నాస్తిక దేహం, నాస్తికులు ఎప్పుడూ పరమాత్మను తెలుసుకోలేరు. కానీ అలా అని ఋషి దివ్యకాంతిని తిరస్కరిస్తాడా? ఒక సేజ్
ద్రష్ట ఒక సీడ్ తన అంతరాత్మను కాదంటాడా? నేను ఆలోచనకు కానీ, ఇంద్రియ జ్ఞానానికి కానీ, ఆకారానికి కానీ బద్ధమై లేను. నేను దేనికి నా థాట్‌కి కానీ, మైండ్‌కి కానీ, నా సెన్సెస్‌కి కానీ, దేనికి నా షేప్‌కి కానీ బద్ధమై లేను. నేను నామరహితునికి, అజ్ఞేయునికి దగ్గరగా ఉన్నాను. భగవంతునికి దగ్గరగా ఉన్నాను. ప్రస్తుతము అనిర్వచనీయుడు నా గృహంలో నాతో పాటు నివసిస్తున్నాడు. But standing on eternity's luminous brink, I have discovered that the world was He. I have met spirit with spirit, self with self. But I have loved too the body of my God. I have pursued Him in His earthly form. Alonely freedom cannot satisfy a heart that has grown one with every heart. I am a deputy of the aspiring world. My spirit's liberty I ask for all. ఇది సావిత్రి చెప్తుంది. I am a deputy of the aspiring world. My spirit's liberty I ask for all. Then rang again a deeper cry of death. సావిత్రి ఇంకా అంటుంది, కానీ శాశ్వతుని ప్రకాశమాన అంచు మీద నిలబడి ఉన్న నేను ఈ ప్రపంచమే ఆయనగా కనుగొన్నాను. ప్రపంచంలో ప్రతిదాన్ని భగవంతుడే అన్నట్టుగా నేను తెలుసుకున్నాను. ఈ సాక్షాత్కారం, ఈ రియలైజేషన్ ఎప్పుడో అయింది సావిత్రికి బుక్ 7లోనే. కాబట్టి చెప్తూ ఉంది, నా ఆత్మతో పరమాత్మను కలిసింది. పరమాత్మ అస్తిత్వంతో నా అస్తిత్వాన్ని కలిపాను. నా అస్తిత్వాన్ని పరమాత్మ అస్తిత్వంతో కలిపింది. ఆయన నా భగవంతుని దేహాన్ని కూడా నేను ప్రేమించాను. నేను అస్తిత్వం అందులో కలిసిపోయినా కూడా, అందులో లయమైపోయినా కూడా, నా దేహాన్ని కూడా నేను ప్రేమించాను. అంటే పక్కకెళ్ళలేదు, లయమైపోలేదు, శూన్యంలోకి విరమించుకోలేదు. ఆయన భూరూపంలో వెంటాడాను. అంటే ఆయన్ను ఎక్కడ కేవలం ఆత్మలో, అంతరాత్మలో మాత్రమే కాకుండా భూమిపై ఉన్న ప్రతి రూపంలో ఆయన్ను వెంటాడాను, కనుక్కున్నాను. ప్రతి హృదయంతో ఏకంగా వృద్ధి చెందిన ఒక హృదయాన్ని కేవలము స్వేచ్ఛ మాత్రమే సంతృప్తి పరచలేదు. ఇలా అన్ని హృదయాలతో, భూమి మీద ఉన్న అన్ని రూపాలతో ఏకమైన ఈ నా హృదయాన్ని నాకొక్కదానికి మాత్రం స్వేచ్ఛ దొరికితే ఎలా సంతృప్తి పడగలను నేను? ఏ రకంగా అది సంతృప్తి పరుస్తుంది నన్ను? ఆకాంక్షించే ప్రపంచానికి ప్రతినిధిని నేను. ఎవరు నేను? ఐఎమ్ ఎ డిప్యూటీ ఆఫ్ ద అస్పైరింగ్ వరల్డ్. ప్రపంచమంతా ఆకాంక్షిస్తుంది, ఆ ఆకాంక్షకు ప్రతినిధిని నేను. నా ఆత్మ స్వేచ్ఛతో నేను ఊరుకుండటం లేదు. నేను ఒక్కదాన్నే నాకు చాలు అని అనుకోవటం లేదు. నా ఆత్మ స్వేచ్ఛను సర్వులకు అడుగుతున్నాను. మై స్పిరిట్స్ లిబర్టీ ఐ ఆస్క్ ఫర్ ఆల్ అంటుంది సావిత్రి. అప్పుడు ఒక మృత్యువు మళ్ళీ ఒక్కసారి ఈ రకంగా ఆక్రందిస్తాడు. ఎలా అంటే, యాజ్ ఇఫ్ బీనీత్ ఇట్స్ వెయిట్ ఆఫ్ స్టెరైల్ లా, అప్రెస్డ్ బై ఇట్స్ ఓన్ ఆబ్స్టినేట్ మీనింగ్లెస్ విల్, disdainful, weary, and compassionate, it kept no more its old intolerant sound, but seemed like lives in her unnumbered paths, toiling forever and achieving naught, because of birth and change her mortal powers, by which she lost around the term post fixed, turning of a wide circling aimless race, whose course forever speeds and is the same, in its long play with fate and chance and time, assured of the game's vanity lost or won, crushed by its load of ignorance and doubt, which knowledge seems to increase and growth to enlarge, the earth mind sinks and it despairs and looks old, weary, and discouraged on its work. తన నిస్సార ధర్మం యొక్క బరువు కింద సొంత మొండి సంకల్పంతో అణచబడినట్టుగా, అంటే తన మొండి సంకల్పంతో తానే అణచబడినట్టుగా మృత్యువు తనంతానే నిందించుకుంటూ అలసిపోయి, ఎంతకాలం వాదించి అలసిపోయింది సావిత్రితో మృత్యువు. అలసిపోయాడు. అతని గొంతులో జాలి కనిపించింది. కానీ ఆ జాలి ఎవరి మీద? అతని మీద కాదు, జీవితం మీద. ఆ గొంతు కూడా ఎలా ఉంది? ఇంతకు ముందులాగా భరించశక్యంగానంత శబ్దంతో గట్టిగా అలా లేదు. ఒక రకమైన కంపాషన్ ఆ మృత్యువు గొంతులో వినిపిస్తూ ఉంది. అంటే ఎందుకంటే జీవితపు ఆక్రందనని ఇప్పుడు సావిత్రి ఇన్ని రకాలుగా చెప్పడం వలన జీవితం ఏ రకంగా స్ట్రగుల్ అవుతూ ఉంది మొదటి నుంచి అని చెప్పి అది చూస్తున్నట్టుగా, దానికోసం జాలి పడుతున్నట్టుగా మృత్యువు గొంతు ఉంది. జీవితము చెప్పాలంటే అనేక దారుల్లో ఎప్పటికీ సంఘర్షిస్తూనే ఉంటుంది. కానీ ఫలితం శూన్యం, ఏదీ సాధించలేదు. ఎందుకంటే జన్మ, మార్పు, ఈ జీవితపు మర్త్య ధర్మాలు, జీవితంలోని మర్త్య ధర్మాలు జన్మ అన్నది, ఆ తర్వాత మార్పు అన్నది, వీటితోనే స్థిరపడిన కాలపు స్తంభం చుట్టూ లక్ష్యరహితంగా చుట్లు తిరుగుతూ జీవితం కొనసాగుతూ ఉంటుంది.
వీటితో ఈ జన్మతో మార్పుతో ఆ కాలం అనే స్తంభం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎంతో వేగంగా తిరుగుతున్నట్టుగా ఉంటుంది, కానీ ఒకే విధంగా ఉంటుంది. ఇంత వేగంగా తిరిగినా కూడా దాంట్లో మార్పు ఉండదు, ఒకే విధంగా ఉంటుంది. విధితో, యాదృచ్ఛికతతో, కాలంతో జీవితం ఆడే ఆట. అంతా కూడా విధితో, యాదృచ్ఛికతతో, కాలంతో జీవితం ఆడుతూ ఉంటుంది. ఆట ఆడటంలోని అతిశయము, గెలిచినా ఓడినా, ఏది ధృవీకరించబడినా తన అజ్ఞానము, సందేహము అనే భారం కింద పడి నలిగిపోతూ ఉంటుంది. ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు ఆటలో, దీంతో విధితో ఆడే ఆటలో. అయితే కానీ ఎప్పుడు ఇది చేసినా కూడా గెలిచినా ఓడినా అజ్ఞానము, ఈ సందేహము అనేవి ఎప్పటికీ ఉంటాయి జీవితానికి. కాబట్టి ఈ అజ్ఞానము, సందేహాల కింద పడి నలిగిపోతూ ఉంటుంది జీవితం. ఇంకా జ్ఞానం పెరిగినట్లుగానే కనిపిస్తుంది, అభివృద్ధి విస్తరించుకున్నట్టుగా ఉంటుంది, జ్ఞానం పెరిగినట్లుగా ఉంటుంది, అభివృద్ధి జరుగుతున్నట్టుగా, ప్రోగ్రెస్ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ అజ్ఞానం వల్ల, ఈ సందేహం వల్ల, ఈ సంశయాత్మకమైన ఈ వాతావరణం వల్ల మనసు కుచించుకుపోయి తన కార్యం అలా పాతదైపోవడాన్ని, అలసిపోయి నిరాశతో, నిరుత్సాహంతో మనసు, ఎర్త్ మైండ్ చూస్తూ ఉంది. ఎట్ వాజ్ ఆల్ నథింగ్ దెన్ ఆర్ వెయిన్లీ అచీవ్డ్. Some great thing has been done, some light, some power, delivered from the huge inconscient's grasp. It has emerged from night, it sees its dawns, circling forever, through no dawn can stay. This change was the Godhead's far-flung voice. His form of dread was altered and admitted. Our transient effort at eternity, yet flung vast doubts of what might else have been. ఆన్ గ్రాండోయిజ్ హిన్స్ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ డే. సో ఇదంతా ఈ జీవితం పడుతున్న ఈ సంఘర్షణంతా చూస్తున్నట్టుగా మృత్యువు ఒక జాలితో చూస్తూ ఉంది జీవితాన్ని. అయితే మరి జీవితం ఎంత సంఘర్షిస్తూ ఉంది, ఎంతగా తపన పడుతూ ఉంది, ఆకాంక్షిస్తూ ఉంది, మరి ఏమీ సాధించలేదా అంటే, సాధించింది వ్యర్థమా అంటే లేదు, ఏదో కొంత గొప్ప అంశం జరిగింది. అచైతన్యం నుంచి విడుదలయ్యి కొంత కాంతి, కొంత శక్తి బయటకు వచ్చాయి. ఇది మనకు తెలిసింది. చైతన్యం నుంచి చైతన్యం బయటకు వచ్చింది, ప్రాణము, మనసు ఇవన్నీ కూడా. అలా నిశీది నుంచి ఉషోదయాలు ఆవిర్భవించాయి. రాత్రి తర్వాత ఉదయం రావాల్సిందే. అలా మనసు పరిభ్రమిస్తున్న ఎన్నో ఉషోదయాలను చూసింది. కానీ ఏది కూడా శాశ్వతంగా నిలబడలేదు. అన్నీ మారుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఏది కూడా అభివృద్ధి చెందుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఏ అభివృద్ధి కూడా శాశ్వతంగా నిలబడడం లేదు. ఇది మృత్యువు గొంతులో ఇదంతా చూస్తున్నట్టుగా ఒక మార్పు కనిపించింది. ఆయన భయంకర రూపంలో కూడా మార్పు సంభవించింది. అక్కడ కూడా రూపాంతరం జరిగింది. మృత్యువు ఇప్పుడు భయంకరంగా కనిపించడం లేదు. శాశ్వతత్వం కోసం మనం చేస్తున్న క్షణిక శ్రమను, మనుషులు చేస్తున్న ఈ శ్రమను శాశ్వతత్వం కోసం, అమృతత్వం కోసం మృత్యువు అంగీకరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ రోజు సావిత్రితో మృత్యువుకు ఇదంతా జరుగుతున్న రోజు, మృత్యువుకు అసాధ్యమైన రోజు ఆ రోజు. ఎందుకంటే సావిత్రి చేసినంతగా అంత అసాధ్యంగా ఎవరు పోరాటం చేయలేదు. మహిమోపేతమైన సూచనలు అందుతున్న అలాంటి రోజున ఏవేవో సూచనలు అందుతున్నాయి మృత్యువుకు, ఏదో జరగబోతుంది అనే సూచనలు అందుతూ ఉన్నాయి. అలాంటి రోజున మరి సత్యవంతుని ప్రాణాలు ఇవ్వడానికి అప్పటికి కూడా మృత్యువుకు మనసొప్పడం లేదు. సో సత్యవంతుని ప్రాణాలు కాకుండా ఆమెను ఏ రకంగా సంతృప్తి పరచాలా అనుకుంటూ మృత్యువు సావిత్రితో ఇంకా ఇలా అన్నాడు. The great voice surging cried to Savitri, "Because thou knowest the wisdom that transcends both wheel of forms and the contempt of forms, arise delivered by the seeing gods. If free thou hadst kept thy mind from life's forces stress, thou mightest have been like them ominous and calm. But the violent and passionate heart forbids. It is the storm bird of an anarch power that would upheave the world and tear from it the indecipherable scroll of fate, death's rule and law and the unknowable will." అంటున్నాడు. సావిత్రితో మృత్యువు ఇలా ఆక్రందించాడు. రూపాల ముసుగును, రూపాల తిరస్కారాన్ని, అతిశయించే జ్ఞానాన్ని పొందావు. అంటే రూపమే సర్వస్వము కాదు అన్న జ్ఞానము ఉంది. ఇప్పుడు గొప్ప గొప్ప పురుషులంతా కూడా రూపాలకు అతీతంగా, రూపానికి వెనుక, ఆ తెర వెనుక ఉన్న సత్యాన్ని దర్శించారు. సో ఆ జ్ఞానాన్ని సావిత్రి పొందింది. అలాగే ఈశోపనిషత్తులు చెప్పినట్టుగా విద్యాంచ అవిద్యాంచ అన్నట్టుగా రూపంలో భగవంతుడు తనంత తాను ప్రకటించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కూడా, ఆ జ్ఞానాన్ని కూడా, అంటే రూపాన్ని ధిక్కారం చెయ్యకూడదు, కంటెంప్ట్ చేయకూడదు
అన్నది. రూపం వెనుక ఉన్నది చూసింది. ఆ రూపంలో ఉన్న భగవంతుడిని కూడా దర్శించింది సావిత్రి. ఈ 2 జ్ఞానాలను నువ్వు పొందావు అంటున్నాడు మృత్యువు. ఈ 2 జ్ఞానాలను పొందావు. వీక్షిస్తున్న దేవతల నుంచి విడుదలై ఇక్కడి వరకు రాగలిగావు. కాబట్టి ఇక్కడి వరకు, ఇక్కడి దాకా, ఇంత దూరం ఇంతవరకు ఎవరు రాలేదు. నువ్వు రాగలిగావు. జీవితంలోని భయంకర ఒత్తిడి నుంచి నీ మనసును విడుదల చేసి దానికి స్వేచ్ఛ కలిగించి ఉంటే నువ్వు కూడా సర్వజ్ఞ దేవతల్లా సంతోషంగా, శాంతిగా, అంటే మనసును ఊరికే విడుదల చేసి దానికి స్వేచ్ఛ కలిగించి ఉంటే సంతోషంగా, శాంతిగా, అంతను ఊరికే వీక్షిస్తూ చర్య తీసుకోకుండా ఉండే దేవతల్లాగా హ్యాపీగా, సంతోషంగా, శాంతిగా ఉండేదానివి. కానీ నీ హృదయం ఎలా ఉంది? సావిత్రి హృదయం ఎలా ఉంది అంటున్నాడు మృత్యువు. తీవ్రమైన భావావేశంతో ఉంది. అలాంటి హృదయం మరి సంతోషాన్ని, శాంతిని అంగీకరిస్తుందా? అంగీకరించలేదు. ఇప్పుడు కూడా మృత్యువు మొత్తం అంతా వాదన్నంతా తన వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉన్నాడు. సో నియంత్రించశక్యం గాని శక్తితో ఉన్న తుఫాను పక్షి లాంటి నీ హృదయం ఎలా ఉండింది? నియంత్రించశక్యం గాని తుఫాన్లాగా ఉంది నీ హృదయం. ప్రపంచాన్ని అల్లోకల్లోలం చేస్తూ చదవలేని విధి వ్రాతను తుడిచివేయాలని, ప్రపంచాన్ని అది అల్లకల్లోలం చేసినట్టుగా చదవలేని విధి వ్రాతను తుడిచేయాలని మృత్యు పాలనను, మృత్యువు ధర్మాన్ని, అగ్నేయుని సంకల్పాన్ని, మృత్యువు పాలనను, మృత్యు ధర్మాన్ని, అగ్నేయుని సంకల్పాన్ని, దీన్నంతా కూడా ప్రపంచం నుంచి తుడిచివేయాలని అలాంటి నీ హృదయము అనుకుంటూ ఉంది. Hasteners to action, violators of God, are these great spirits who have too much love, and they who formed like thee for both art thou, have come into the narrow bounds of life, with too large natures overleaping time, worshippers of force who know not her recoil, their giant wills compel the troubled ears. The wise are tranquil, silent the great hills rise ceaselessly towards their unreached sky, seated on their unchanging base, their heads dreamless in heaven's immutable domain. On their aspiring tops, sublime and still, lifting halfway to heaven the climbing soul, the mighty mediators stand content to watch the revolutions of the stars, motionlessly moving with the might of earth. They see the ages pass and are the same. భగవంతుని ధర్మాలను అతిక్రమిస్తూ వేగంగా చర్య తీసుకోవాలనుకునేవారు నీలాంటి గొప్ప ఆత్మలు అతి ప్రేమతో, హృదయంలోని అధిక ప్రేమతో, అంటే నీలాంటి వాళ్ళు భగవంతుని ధర్మాలను అతిక్రమించాలనుకుంటారు, వేగంగా చర్య తీసుకోవాలనుకుంటారు. అంటే భగవంతుని ధర్మము జన్మ మృత్యువు అన్నది, దాన్ని అతిక్రమిస్తూ నువ్వు చర్య తీసుకోవాలనుకుంటావు. అలా అనుకుంటారు నీలాంటి గొప్ప ఆత్మలే అలా అనుకుంటారు. ఎందుకు అలా అనుకుంటారు అంటే అతి ప్రేమతో, మనుషుల మీద ఉన్న అతి ప్రేమతో, హృదయంలోని అధిక ప్రేమతో భగవంతుని ధర్మాలను అతిక్రమించి చర్య తీసుకోవాలనుకుంటారు. ఇలా 2 అత్యంత ప్రేమ చర్యలలో, ప్రేమ చర్య, ఈ రెండింటిలో వేగము రెండూ ఉన్న నీలాంటి మహాత్ములు, చర్యల్లో వేగము, ప్రేమ రెండూ ఉన్న నీలాంటి మహాత్ములు, ప్రేమ ఉంది, వేగము ఉంది, సంకుచిత పరిమితులున్న జీవితంలోకి కాలాన్ని దాటుకుపోయే విశాల స్వభావంతో వచ్చారు. నీలాంటి గొప్ప ఆత్మలు ఒక విశాల స్వభావంతో ఇది చెయ్యాలి, మనుషులను ఉద్ధరించాలి అనే దీంతో వస్తారు. అలాగే నువ్వు వచ్చావు. శక్తిని ఆరాధించే వాళ్ళు శక్తి తిరోగమనం గురించి తెలియకుండా వాళ్ళ సంకల్పంతో సమస్యాత్మక కాలాన్ని ఒత్తిడి చేస్తారు. శక్తిని ఆరాధించే వాళ్ళు ఆ తిరోగమనం గురించి, అంటే దానికి టైం రావాలి, అప్పుడే అది జరగాలి అన్నదాన్ని ఇది చేయకుండా, ఒప్పుకోకుండా ఒత్తిడి చేస్తారు. ఆ సమస్యాత్మక కాలాన్ని ఒత్తిడి చేస్తారు. కానీ జ్ఞానులు ప్రశాంతంగా ఉంటారు. జ్ఞానం ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. నువ్వు కూడా అలా ఉండాలి. గొప్ప పర్వతాలు ఎలాగైతే నిశ్శబ్దంగా చేరశక్యం గాని గగనం వైపు ఆగకుండా ఎలా పెరుగుతూ ఉంటాయో, గొప్ప పర్వతాలు ఏ రకంగా అయితే ఆకాశం వైపు నిశ్శబ్దంగా పెరుగుతూ ఉంటాయో, అలా తమ స్థానంలో కూర్చొని తమ శిరస్సులను ఎలాంటి స్వప్నాలు లేకుండా ఋషులనే వాళ్ళు ఎలాంటి స్వప్నాలు, అంటే ఆలోచన లేని స్థానంలో, ఏమీ లేని మౌన స్థితిలో తమ శిరస్సులను స్వర్గం యొక్క నిశ్చల సామ్రాజ్యంలో నిలుపుకొని ఉంటారు. ఆకాంక్షించే ఉన్నతాలపై స్థిరంగా ఉంటూ నక్షత్రాల భ్రమణాలను గమనించటానికి ఆరోహించే అంతరాత్మను స్వర్గానికి అర్ధదారి వరకు ఉద్ధరిస్తూ ధ్యానులు, మీడియేటర్స్, అంటే వారికి, భగవంతునికి, ఈ క్రింద మనుషులకు మధ్యలో ఉన్నవాళ్ళు ఈ అంతరాత్మలను అర్ధదారి వరకు ఉద్ధరిస్తూ సంతృప్తితో నిల్చుకొని ఉంటారు. చలిస్తున్నట్టు కనిపించకుండా పృథ్వీ శక్తితో పాటు చలిస్తూ యుగాలు సాగిపోవడాన్ని సాగుతున్నా
ఒక విధంగా ఒకే విధంగా ఉండటాన్ని, యుగాలు సాగిపోవటాన్ని వీళ్ళంతా ఎలాగా ఉంటారు? తెలివైన వాళ్ళు అంటే జ్ఞానులు ఎంత సాధించినా కూడా వాళ్ళు అంతరాత్మలకు హెల్ప్ చేస్తూ ఇలా నిశ్చలంగా ఏ రకంగా అయితే పర్వతాలు నిశ్చలంగా నిశ్శబ్దంగా పెరుగుతూ ఉంటాయో ఆ రకంగా ఉంటూ చూస్తూ ఉంటారు. నువ్వు కూడా అలా ఉండిపో, నువ్వు కూడా ఆ రకంగా ఉండిపో అంటున్నాడు మృత్యువు. అయితే ఇంకా మృత్యువు సావిత్రితో ఏమంటాడన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.